వృషభ రాశి ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మరి ఉగాదిని పురస్కరించుకొని మరి వృషభ రాశి వారికి మనకు ఆదాయం 5, వ్యయం 14, అదేవిధంగా అవమానం 4, రాజపూజ్యం 5గా కనబడుతున్నది. సో ఈ రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయాలు, వ్యయాలు ఇవన్నీ కూడా మన నాలుకపై ఉంటుంది కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. కనుక తప్పకుండా వృషభ రాశి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అత్యంత పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే ఆగస్టు వరకు మీకు తిరుగులేదు. ఆగస్టు నుండి మాత్రము పోలీస్ స్టేషన్ కానీ కోర్టు రిలేటెడ్ కానీ అదేవిధంగా చెప్పలేం ఎలాంటి సమస్యలైనా మీపై పడవచ్చును. కనుక ఏది ఉన్నా ఇప్పటి నుండే చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. 100 ఉన్నాయి, ఈ 100 చాలు అనుకోండి. ఈ 100ను 1000, 10,000 చేస్తాన ఆలోచన వద్దు. పెద్ద మొత్తంలో లాస్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నవి. కొంత లేజినెస్ను దయచేసి వదిలేయండి. కొంత నాదే కరెక్ట్ అనేటువంటి విధంగా కూడా వాదించకండి. కొన్ని సందర్భాలలో మరి వృషభ రాశి వారికి గతంలో చూసుకుంటే 2025లోనే మార్పులు చేర్పులు జరిగినవి. మరి ఇప్పుడు ఉద్యోగంలో అయితే కొంత ఇబ్బందులు ఉన్నవి. కొంత ఓపికగా ఉండండి, అన్ని సమస్యలు సద్దుమణుగుతవి. అయితే వ్యక్తిగత జాతకంలో కనుక ఒకవేళ నడిచే దశ అంతర్దశలు కనుక మనకు బాలేదు అని అనుకుంటే మాత్రము చెప్పలేం. కనుక వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. సో ఈ వృషభ రాశి వారు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా ప్రతి బుధవారము బుధునికి సంబంధించినటువంటి ఆరాధన, అదేవిధంగా కాలభైరవ స్వామి ఆరాధన మీ జీవితాన్నే మార్చేస్తుంది. కనుక ఆల్ ద బెస్ట్.